నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. భగవద్గీతను కించపరుస్తారా, పాలిటిక్స్ కోసం ఇంత దిగజారాలా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడుగుతున్నట్టుగా, పాలిటిక్స్ కోసం ఇంత దిగజారుతారా, భగవద్గీతనే కించపరుస్తారా అని చెప్పేసి ఆయనే అడుగుతున్నట్టుగా పెట్టాను. ఆయన నిజంగా అడిగారా అంటే అడగాల్సిన బాధ్యత ఆయనకే ఉంది అని చెప్పేసి కూడా ఇప్పుడు వాదనలు వినిపిస్తున్నాయి. టీటీడీ చైర్మన్ గానే కాదు, టీవీ5 అధినేతగా కూడా ఆయన అడగాల్సిన అవసరం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా బయట ఇప్పుడు టాక్ నడుస్తుంది. సో ఎందుకు అలాగా టీవీ5 అధినేతగా ఆయన ప్రశ్నించాల్సిన అవసరం ఏముంది? సరే, టీటీడీ చైర్మన్ గా అంటే ప్రశ్నిస్తారనుకోండి, టీవీ5 అధినేతగా ఆయన ఎందుకు ప్రశ్నించాలి? ఆ హోదాలో ప్రశ్నించాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం బిఆర్ నాయుడుకు సంబంధించిన వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ గా నడుస్తుంది. ఎందుకని అంటే గత 4-5 రోజుల నుంచి కూడా బిఆర్ నాయుడుకి సంబంధించిన ఒక వీడియో హల్చల్ చేయటం ఇంటర్నెట్ లో, ఆయన కొంతమంది మహిళలతో ఏవో సంబంధాలు పెట్టుకున్నారని, ఆ సంబంధాలకి సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా విస్తృతంగా ఆ వీడియోల్ని ప్రసారం చేసింది, ప్రచారం కూడా చేసింది. అయితే ఆయన గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవటమే ఆలస్యం, మొత్తం అంతా కూడా అన్నిటికీ మూతపడిపోయింది, తాళం వేసినట్టు అయిపోయింది. ఇక మరో అంశం ఏంటంటే, ఇందులో ఎవరితో అయితే బిఆర్ నాయుడుకి మహిళలతో సంబంధం ఉంది అని చెప్పేసి వైసీపీ ప్రచారం చేసిందో, ఆ మహిళలంతా కూడా బయటకు వచ్చి బిఆర్ నాయుడుతో మాకే సంబంధం లేదు, మమ్మల్ని కావాలని ఇలా ఇరికిస్తున్నారు, మా క్యారెక్టర్ అసాసినేషన్ కి వైసీపీ వాళ్ళంతా పాల్పడుతున్నారని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియాలో ఎవరెవరైతే ఇలా వీడియోస్ ని వైరల్ చేశారో వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. అంతేకాదు భారతీ రెడ్డిని కూడా ఇందులోకి వాళ్ళు ఇన్వాల్వ్ చేశారు. ఆ మహిళలు ఏమన్నారంటే, మీరు మా మీద ఇలాంటి అవాండాలు వేస్తున్నారు, మా క్యారెక్టర్ అసాసినేషన్ కి పాల్పడుతున్నారు, మేము ఒకవేళ ఇదే పని భారతీ రెడ్డి మీద చేస్తే మీకు ఎలా ఉంటుంది చెప్పండి అని చెప్పేసి కూడా ప్రశ్నించారు. అంటే భారతీ రెడ్డిని కూడా దీంట్లోకి లాగేలా చేసింది వైసీపీ వాళ్లే అని చెప్పేసి కూడా ఇప్పుడు బయట టాక్ నడుస్తుంది. సో కాసేపు భారతీ రెడ్డి విషయం పక్కన పెడితే, ఆ మహిళలతో బిఆర్ నాయుడుకి ఉన్న సంబంధాల గురించి వైసీపీ వాళ్ళు చేసిన ప్రచారాన్ని కూడా పక్కన పెడితే, ఇప్పుడు భగవద్గీత గురించి ఎక్కువగా డిస్కషన్ నడుస్తుంది. ఎందుకంటే ఈ మహిళలతో సంబంధాల గురించి మాట్లాడకూడదని చెప్పేసి కోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది కదా, అందుకని దాన్ని పక్కన పెట్టేసి భగవద్గీత వ్యవహారాన్ని తెర మీదకి తెచ్చారు వైసీపీ నాయకులు. ఇదిగోండి, భూమన కరుణాకర్ రెడ్డి ఏమన్నారంటే, బిఆర్ నాయుడు భగవద్గీతని కించపరిచారు, భగవద్గీతలో ఏముంది చెత్త తప్ప అని చెప్పేసి ఆయన మాట్లాడారు, అలాంటి వ్యక్తిని హిందువులంతా కూడా అసలు ఖచ్చితంగా వ్యతిరేకించాలి, టీటీడీ చైర్మన్ గా ఆయన ఉండటానికి అర్హుడు కాదు అని చెప్పేసి అన్నారు. సో తీరా చూస్తే ఆయన అన్నది భగవద్గీతని కాదు, భగవద్గీత పేరుతోటి ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు వైసీపీ హయాంలో. ఇదిగోండి ఈ పుస్తకం, ఇది భగవద్గీత ఎలా అవుతుంది అని చెప్పేసి టీవీ5 లో ఒక డిబేట్ పెట్టారు. టీవీ5 లో వాళ్ళు అంటే జర్నలిస్టులు ఉంటారు కదా, సీనియర్ జర్నలిస్టులు, వాళ్ళంతా అన్నది ఏంటంటే, భగవద్గీత అంటే 700 శ్లోకాలు ఉంటాయి, అలాగే దానికి అర్ధ తాత్పర్యాలు ఉంటాయి అని చెప్పేసి. కానీ ఈ పుస్తకంలో ఏమున్నాయని దీన్ని భగవద్గీత అనమంటారు? ఇది కేవలం పుస్తకం మాత్రమే. మొత్తం 26 పేజీలు ఉంటే దాంట్లో 4 పేజీలు తీసేస్తే 22 పేజీల్లో మాత్రమే భగవద్గీతకి సంబంధించిన విషయాలు ఉన్నాయి. మొత్తం ఆ 4 పేజీల్లో కూడా వైసీపీ నాయకుల్ని భజన చేస్తూనే, భూమన కరుణాకర్ రెడ్డిని భజన చేస్తూనే ఉన్నాయి, అంతకు మించి ఏం లేదు ఆ 4 పేజీల్లో అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. నిజానికి ఈ టీవీ5 లో చెప్పిన జర్నలిస్టులు చెప్పిన మాట కూడా వాస్తవమే, కొట్టిపారేయడానికి ఏం లేదు. భగవద్గీత అంటే ఖచ్చితంగా సంస్కృతంలో పద్యాలు ఉంటాయి, లేకపోతే తెలుగులో పద్యాలు ఉంటాయి, దానికి అర్ధ తాత్పర్యాలను వివరిస్తారు. ఎలా ఉంటుందంటే ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి నేను శాంపిల్ గా ఒక పేజ్ తీశాను. ఇది భగవద్గీతలో నాకు తెలియకపోయేసరికి నేను వేరే వాళ్ళని అడిగితే నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే, కొంచెం పెద్దవాళ్ళని అడిగాను ఫోన్ చేసి, 18 అధ్యాయాలు ఉంటాయి నాన్న, దాంట్లో ప్రతి అధ్యాయంలోనూ కొన్ని పద్యాలు ఉంటాయి, ఆ పద్యాలకి సంబంధించి అర్ధ తాత్పర్యాలు ఉంటాయి అని చెప్పేసి అన్నారు. సో నేను ఇంటర్నెట్ లో చెక్ చేస్తే, ప్రథమాధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము అని చెప్పేసి ఇట్లాగా ఒక పద్యం ఉంది దాని కింద, ఫస్ట్ది. సో దాన్ని తెలుగులో కూడా ఇక్కడ రాశారు. అంటే ఫస్ట్ది సంస్కృతంలో ఉంది, ఆ 2 లైన్స్ పద్యం సంస్కృతంలో ఉంది, దాన్నే తెలుగులో రాశారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అని చెప్పేసి ఒక పద్యం ఉంది, దానికి కింద అంతా కూడా అర్ధ తాత్పర్యాలు ఉంది. సో ఇలా ఉంటుంది భగవద్గీత అంటే, అంతే తప్ప ఇదిగోండి ఇలా ఉండదు అని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఒక 16 పేజీలు 17 పేజీల్లో లేకపోతే 20 పేజీల్లోనో భగవద్గీతని మనం విమర్శలేము. ఒకవేళ దాని గురించి ఏమైనా రాస్తే అది భగవద్గీతకి సంబంధించిన వ్యాఖ్యానం అవుతుంది తప్ప భగవద్గీత అవ్వదది. శ్లోకం ఉండాలి, శ్లోకానికి సంబంధించి అర్ధ తాత్పర్యం ఉండాలి అని చెప్పేసి చెప్పుకొచ్చారు. మొత్తం 700 శ్లోకాలు, దానికి సంబంధించి అర్ధ తాత్పర్యం ఉండాలి
అని చెప్పేసి అన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు, ఆ పార్టీకి అధికార ప్రతినిధి అయిన కారుమూరి వెంకటరెడ్డి ఒక కొత్త వాదనని తెర మీదకి తీసుకొచ్చారు. ఈ పుస్తకం చిన్నది, దీంట్లో ఏమీ లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇది భగవద్గీతే కాదని అంటున్నారు. మరి పాకెట్ భగవద్గీతలు ఉంటాయి కదా, దీని గురించి ఏంటి, అది అంటే అది కూడా భగవద్గీత కాదా అని చెప్పేసి ఆయన క్వశ్చన్ ని రైజ్ చేశారు. అది భగవద్గీత కాదని ఎవరు అనరు. ఎలా భగవద్గీత అయ్యింది అని అంటే నేను కూడా, నాకు వెంటనే సందేహం వచ్చింది. కారుమూరి వెంకటరెడ్డి మాటలు వినగానే అవును కదా, ఆయన చెప్పిన దాంట్లో కూడా లాజిక్ ఉందే, మరి ఇది కూడా చిన్న పుస్తకమే, ఇది కూడా చిన్న పుస్తకమే, రెండూ చిన్న పుస్తకాలు అయినప్పుడు ఇది భగవద్గీత అయినప్పుడు ఇది భగవద్గీత ఎందుకు కాదు అని చెప్పేసి నేను వెంటనే, నాకు డౌట్ వచ్చి ఒక పెద్ద ఆయనకు ఫోన్ చేశాను. ఆయన ఏమన్నాడంటే, చూడు నాన్న, దీంట్లో గనక శ్లోకాలు మొత్తం ఉన్నాయి అనంటే అర్ధ తాత్పర్యాలు ఉండక్కర్లేదు, కేవలం శ్లోకాలు మాత్రమే ఉన్నాయి, 700 శ్లోకాలు ఇందులో ఉన్నాయి అంటే అది భగవద్గీత కిందకే వస్తుంది. దీంట్లో కూడా ఒకవేళ టీటీడీలో వైసీపీ వాళ్ళు వాళ్ళ హయాంలో టీటీడీలో 50 కోట్లు ఖర్చు పెట్టి 50 లక్షల పుస్తకాలని ప్రింట్ చేశారు 5 భాషల్లో అని చెప్తున్నావు కదా నువ్వు, దాంట్లో కూడా ఆ పుస్తకాల్లో కూడా 700 శ్లోకాలు ఉంటే గనక అది ఖచ్చితంగా భగవద్గీతే, దాన్ని భగవద్గీత కింద కౌంట్ చేసేసుకో నువ్వు అని చెప్పారు. కానీ నేను తిరగేస్తే దీన్ని, ఎక్కడా దాంట్లో శ్లోకాలు ఏం లేవు, ఒక్క శ్లోకం కూడా లేదు, 700 శ్లోకాలు కాదు, కనీసం ఒక్క శ్లోకం కూడా లేదు. మరి దాన్ని భగవద్గీతని ఎలా అంటాము అని చెప్పేసి నాకు అనుమానం వచ్చింది. సో మీకు కూడా అనుమానం వస్తుందా రావడం లేదా అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఇక్కడ అమెజాన్ లో చూస్తే నేను భగవద్గీత మినీ ఇది పాకెట్ భగవద్గీత, గీతా ప్రెస్ వాళ్ళది, గోరఖ్పూర్ వాళ్ళది, దీనికి సంబంధించి దాంట్లో శ్లోకాలు కూడా ఉన్నాయి. చెక్ చేయండి. మీరు కూడా అమెజాన్ కి సంబంధించి వెబ్సైట్ లోకి వెళ్తే మీరు దాన్ని ఓపెన్ చేస్తే కూడా చెక్ చేయొచ్చు. పీడిఎఫ్ లో కూడా ఉంటుంది. గీతా ప్రెస్ వాళ్ళ గోరఖ్పూర్ది మినీ భగవద్గీత అనాలా, దాన్ని పాకెట్ భగవద్గీత అనాలా, మీరు డిసైడ్ అవ్వచ్చు. ఎలా పిలవాలనేది, ఎలా పిలిచినా తప్పేం కాదు, మినీ భగవద్గీత అన్న పాకెట్ భగవద్గీత అన్న. సో మొత్తం మీద అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం భగవద్గీతని కూడా కించపరిచేలాగా మాట్లాడుతోంది అని చెప్పేసి ఇప్పుడు టిటిడి చైర్మన్ కి సంబంధించిన వాళ్ళు, టీవీ5 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంటున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మరి కామన్ పీపుల్ గా మీరేమంటారో, మీ అభిప్రాయాన్ని చెప్పండి. అంటే కేవలం కొన్ని పేజీల్లో, ఒక 20 పేజీల్లో భగవద్గీతకి సంబంధించిన అభిప్రాయాలని, పెద్దవాళ్ళ అభిప్రాయాలని వ్యాఖ్యానంగా రాయించి దాన్ని అచ్చు వేస్తే, 50 కోట్లు పెట్టి 50 లక్షల పుస్తకాలని అచ్చు వేస్తే అది భగవద్గీత అయిపోతుందా అవ్వదా అనే విషయాన్ని చెప్పండి. అలాగే పాకెట్ భగవద్గీతలో అర్ధ తాత్పర్యాలు లేకపోయినా 700 శ్లోకాలు ఉంటే గనక అది భగవద్గీత అవుతుందా అవదా అనే దాని మీద కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ.